హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంక ఇది వచ్చేసరికి నా కిచెన్ అనమాట. ఈరోజు అయితే నా కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నదైతే మీతో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి మాది ఓపెన్ కిచెన్ అనమాట. ఓపెన్ ర్యాక్స్, అంటే ఎటువంటి వుడ్ వర్క్ అలా అయితే ఏమీ ఉండదు. ఇంకా ఓపెన్ కిచెన్ అంటే మనకి డోర్ లేకుండా కొంచెం పెద్ద వాకిల్ లాగా ఉంటుంది కదా, అంతా కూడా హాల్లోకి కనిపించకుండా నేనైతే వన్ సైడ్ కర్టన్ అయితే వేసుకున్నాను. కాబట్టి ఇంకా మొత్తం కిచెన్ అంతా కూడా హాల్లో కనిపించకుండా అలా అయితే ఉంటుంది. ఈ విధంగా మోడర్న్ కిచెన్ కన్నా కూడా ఓపెన్ కిచెన్ అయితే అది కూడా హాల్లోకి కనిపించే విధంగా ఉంటే ఇంకా చాలా నీట్గా అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఎవరైనా ఇంటికి వచ్చినా సరే మనకి మెయిన్గా హాల్తో పాటు మనకి కిచెన్ కూడా కనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ కిచెన్ అయితే ఫస్ట్ ఎంట్రన్స్లో ఇంకా షింక్ అయితే ఉంటుంది కదా, దానిపైన ఈ విధంగా వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది. ఇంకా దాని పక్కన చిన్న మనీ ప్లాంట్, ఏంటంటే మనం బట్టలను హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసి దానికి వాటర్ బాటిల్ కట్ చేసి అందులో వాటర్ పోసి మనీ ప్లాంట్ని అయితే పెట్టుకున్నాను. నాకు గ్రీనరీ అంటే ఇష్టము, కాకపోతే ఏంటంటే ఇక్కడ మొక్కలు పెంచుకోవడానికి అంత వీలుగా ఉండదు. అందుకని చెప్పి ఇంట్లోనే అక్కడక్కడ ఫ్లవర్స్, తర్వాత లీవ్స్ ఇలాగా గ్రీనరీగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటాను. ఇంకా షింక్ దగ్గర కూడా ఒక చిన్న మనీ ప్లాంట్ పెట్టుకొని కింద డస్ట్బిన్స్ అయితే పెట్టుకుంటాను అనమాట. ఇంకా మెయిన్గా డస్ట్బిన్స్ అనేవి ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. అంటే డైలీ వాటిని పడేసిన తర్వాత నీట్గా అయితే వాష్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనకి స్మెల్, తర్వాత బొత్తింకలు, చీమలు ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఇంకా కంఫర్ట్గా ఉంటే డస్ట్బిన్ అనేది బయట పెట్టుకుంటే బెస్ట్ అనమాట. కాకపోతే బయట పెట్టుకుంటే ఒక్కొక్కసారి ఇలా కుక్కలు, కోతులు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, అవి పడేసాయంటే ఇంకా మన పనికి 10 రెట్లు పని అయిపోతుంది వాటిని క్లీన్ చేసుకోవడం. అందుకని నేనైతే కిచెన్లోనే పెట్టుకొని ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇది వచ్చేసరికి కౌంటర్ టాప్ అనమాట. గ్యాస్ దగ్గర చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను పెయింట్తో. అయితే కొంచెం అయితే పోయిందనమాట. వేసి కూడా ఒక 10 months అలా అవుతుంది కదా, అందుకని చెప్పి కొంచెం అయితే పోయింది. ఇంక ఇది కూడా నేను రెడీ చేసుకున్నదే. జస్ట్ ఊరికే అట్ట పెట్టి ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకొని 2 colours పేపర్స్ అంటించేసి కిచెన్ అని రాసి, ఇంకా పిల్లలు ఆడుకునేదానికి కిచెన్ సెట్లో చిన్న చిన్న స్పూన్లు అయితే వస్తాయి కదా, వాటిని అయితే 2 అయితే పెట్టేశాను. ఇంక ఇది వచ్చేసరికి ఇక్కడ గ్యాస్ పక్కనే అనమాట. ఇలా కొన్ని అద్దాలు ఉంటే ఈ విధంగా 1 by 1 ఒక షెల్ఫ్ లాగా అయితే పెట్టేసుకున్నాను. ఇవి జున్నుకు వచ్చిన తెచ్చుకున్నప్పుడు మనకి పాట్స్ అయితే వస్తాయి కదా, వాటిని సింపుల్గా పెయింటింగ్ చేసుకొని ఈ విధంగా గ్రాస్ ఉన్న దానిలాగా పెట్టుకున్నాను అనమాట. ఇలాగా చిన్న చిన్న వాటితో నేనైతే కిచెన్ని కొంచెం ట్రెడిషనల్ లుక్లో అయితే మార్చుకున్నాను. ఇంకా ఇది వచ్చేసరికి ఓన్ హౌస్లో కిచెన్ కాదు కదా అని చెప్పి మనకు నచ్చిన విధంగా ఉండకుండా ఫీల్ అవుతూ ఇది రోజు ఓన్దే, మనకు నచ్చిన విధంగా లేము అని చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటాము. అలా ఫీల్ అవ్వకుండా మనం ఉన్న దాంట్లోనే మనకు నచ్చిన విధంగా ఈ విధంగా, అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు ఆ విధంగా వాళ్ళు దాన్ని మార్చుకున్నాం అనుకోండి, కిచెన్ని కానీ ఇంటిని కానీ దేన్నైనా సరే మనకి ఉన్న రోజులో చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటాం అనమాట, హ్యాపీగా కూడా ఉంటాము. ఇంకా ఓవరాల్గా వన్ సైడ్ మొత్తం కౌంటర్ టాప్ ఇలా ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఐస్ క్రీమ్ డబ్బాలు ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను ఎలా చేశాను అన్నది. ఇంకా దీనికి జస్ట్ ఊరికే వాల్కి వేస్తాం కదా పెయింట్, అవైతే అది వేసేసి ఇంకా ట్రెడిషనల్గా ఇలా ముగ్గు అయితే పెట్టుకున్నాను అనమాట, మెలికల్ ముగ్గు. ఇది వచ్చేసరికి మనకి జామ్కి వస్తూ ఉంటుంది కదా, సాసులకి, టమాటా సాసులకి, సోయా సాసులకి అలాగా వాటికి కూడా పెయింట్ వేసి ఈ విధంగా మనీ ప్లాంట్, కొన్ని ప్లాస్టిక్, అంటే మనకి ఎప్పుడు లీవ్సే కాకుండా ఫ్లవర్స్ కూడా ఉన్న విధంగా కనిపించడానికి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ రోలు తర్వాత ఇదైతే వాడం, కాకపోతే ఊరికే ఎప్పుడైనా పూజ చేసుకోవడానికి మనకి కిచెన్లో మంచి ట్రెడిషనల్గా కనిపించడానికి బాగుంటుందని ఇలా పెట్టుకున్నాను అనమాట. దాని పక్కనే మిక్సీ కూడా ఉంటుంది. ఈ లుక్తో నాకైతే కిచెన్కి ట్రెడిషనల్ లుక్ వచ్చింది అనిపించింది. ఇంకా చాలామంది మట్టి పాత్రలు అవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు. నాకైతే వాటిని మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. టైం టేకెన్ కూడా, ఇంకా అందుకని చెప్పి వాటి జోలికి అయితే నేను వెళ్ళలేదు. ఇంక ఇక్కడ వచ్చేసరికి మనకి కాగితాల పూలు, బోగన్విలియా అంటాం కదా,
అవన్నమాట. బయట 2 కలర్స్ అయితే ఉంటాయి. అంటే ఇంటి పక్కనే కాదు, కొంచెం దూరంగా. ఇంకా వాటిని అప్పుడప్పుడు తెచ్చుకొని ఈ విధంగా మనకి చిన్న చిన్న అది పింగాణి టైప్ కప్స్ ఉంటాయి కదా, వాటిలో పెట్టేసుకొని అక్కడక్కడ పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుందన్నమాట. ఫ్లవర్స్గా, గ్రీనరీగా. ఈ కిచెన్ అనే కాదు, లివింగ్ రూమ్లో కానీ, బెడ్రూమ్లో కానీ ఇలాగ పెట్టుకుంటూ ఉన్నామనుకోండి, అంటే ఇవేంటంటే మనం మనీ పెట్టి కొనాల్సిన అవసరం ఏం లేదు కదా. ఎప్పటికప్పుడు నచ్చిన చోట మార్చుకుంటూ, నచ్చలేదంటే తీసేస్తూ ఇలా చేసుకోవచ్చు. అందుకని ఇలా అయితే పెట్టేసుకుంటూ ఉంటాను. ఇంక ఇది వచ్చేసరికి ఇంకొక ర్యాక్ అనమాట. నాకు ఇక్కడ కొంచెం తక్కువ ర్యాక్సే ఉన్నాయి. అంటే మరీ తక్కువ అని కాదు, మీడియంగా ఉన్నాయి, కానీ సరిపోలేదన్నమాట. అందుకని ఈ విధంగా కూడా అరేంజ్ చేసుకున్నాను. ఈ విధంగా కౌంటర్ టాప్ అయితే ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. ఎప్పుడు అయిపోయిన అంట్లు అప్పుడు క్లీన్ చేసుకోవడం, షింకు నీట్గా పెట్టుకోవడం, ఇలాగా పెట్టుకుంటూ ఉంటే మనకి చాలా నీట్గా హైజీనిక్గా అనిపిస్తుంది. ఇక్కడ ఒకటి కిచెన్ చిన్నదా పెద్దదా అని కాకుండా ఎన్ని మనకు అవసరమైన వస్తువులు పెట్టుకున్నామో నీట్గా ఉందా లేదా అన్నదైతే మెయిన్ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మనకు అవసరమైనవి మాత్రమే ఉంచుకుంటే ఆల్మోస్ట్ 90% కిచెన్ నీట్గా ఉంటుంది. మనం వాడేటివి మాత్రమే ఉంచుకోవాలి. ఇంకా మిగిలినవి ఎక్స్ట్రా కొనకపోవడం బెస్ట్. కాకపోతే ఒకవేళ ఉన్నవి అనుకున్నప్పుడు వాడినవన్నీ కూడా ఒక బాక్సుల్లో పెట్టేసుకుంటే పైన అవసరమైనప్పుడు తీసుకోవచ్చు అనమాట. లేదు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి, అవి తీసుకునేటప్పుడు మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. అన్నిటికి కూడా డస్ట్ పడుతూ ఉంటుంది, అన్నిటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైనా సరే పనిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి, కానీ పనిని పెంచుకోవడానికి కాదు కదా. అందుకని చెప్పి నేనైతే ఆల్మోస్ట్ పనిని ఎంత త్వరగా అయిపోతే అంత తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అలా అని హడావిడిగా కాదు, నిదానంగానే సింపుల్గా అయ్యే విధంగా చేసుకుంటానన్నమాట. మరీ ఓవర్గా కష్టపడి చేయాల్సిన అవసరం అయితే ఏముండదు. ఇంట్లో పనులు సింపుల్గా ఒక టైం టేబుల్ ప్రకారం చేసుకుంటే పనులన్నీ కూడా టైంకి కరెక్ట్గా అయిపోతాయి. ఎటువంటి హడావిడి లేకుండా, కష్టపడే అవసరం లేకుండా అయిపోతాయి అన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈ కౌంటర్ టాప్ పెట్టిన గ్యాస్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ ఈ విధంగా ర్యాక్స్ అయితే ఉంటాయి. ఇవైతే ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చేంజ్ చేసుకుంటూ ఉంటాను. ఒక దాంట్లో పప్పులు, తర్వాత అన్నీ, ఇంకో దాంట్లో స్నాక్స్, పొడులు ఇవన్నీ పెట్టేసుకుంటాను. స్టీల్వి అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి బాక్సులు ఉంటాయి కదా, అన్నీ కూడా ఒక దాంట్లో పెట్టుకుంటాను. అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు యూస్ చేస్తాం. ఇప్పుడు అంటే హాలిడేస్ కాబట్టి అవి ఎక్కడైతే అక్కడ ఉన్నాయి. స్కూల్కి వెళ్తే మాత్రం ఇంకా తీసుకెళ్ళిపోతారు కదా. ఇంక ఇక్కడ కింద వచ్చేసరికి వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, తర్వాత ఇంకా అయిపోతాయి అన్న వస్తువులు తెచ్చుకొని కనిపించే విధంగా పెట్టుకుంటాను. ఎందుకంటే మరలా కొత్తది తీసుకురాకుండా ఇది వాడేదానికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పి. ఇంక ఇక్కడ ఇడ్లీ పిండి, దోశ పిండి కలిపిన డబ్బాలు పెడతాను. కాకపోతే ఇప్పుడు రెండిట్లో కూడా ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టున్నాను అనమాట. ఇంక ఇది వచ్చేసరికి కౌంటర్ టాప్ కింద. దీంట్లో పాలు కాంచుకునే గిన్నెలు, కర్రీస్, రైస్, బాండీస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట. ఇవన్నీ 1 by 1. నాకైతే ఇలా కడాయిలు పెట్టుకోవడానికి స్టాండ్ కూడా లేదు, అంత ప్లేస్ కూడా లేదనమాట. ఇంక ఇది వచ్చేసరికి మనకి సర్ఫ్కి వస్తుంది కదా డబ్బా, ఇంతకుముందు వచ్చేది, ఇప్పుడైతే రావట్లేదు, లిక్విడ్స్ వస్తూ ఉన్నాయి. దీంట్లో కొన్ని ప్లేట్లు, తర్వాత ఇలా ముద్ద కవ్వము, చపాతీ రోల్ చేసుకునేది అవైతే పెట్టేసుకుంటాను. అంటే ప్లేట్లు అంటే కొంచెం ఎప్పుడైనా వాడేవి, ఎవరైనా వచ్చినప్పుడు కానీ అలా పెట్టేవి మాత్రం రెగ్యులర్గా వాడేవి దానిపైన పెట్టుకుంటాను. ఇంకా లాస్ట్ కింద వచ్చేసరికి ఇలా కుక్కరు, తర్వాత వెజిటేబుల్స్ వేసుకునే పళ్ళాలు అన్నీ కూడా ఇలా పెట్టేసుకుంటాను అనమాట. మాకైతే పెద్దగా ఎక్కువ అని చెప్పను, తక్కువ అని చెప్పను, మీడియంగా వస్తువులు అయితే మెయింటెనెన్స్ చేసుకుంటాం అనమాట. అందుకని చెప్పి నాకు కిచెన్ ఆల్మోస్ట్ నీట్గా ఉంటుంది, తర్వాత ఎక్కువ పని కూడా ఉండదన్నమాట. ఇంకా బియ్యము ఒక దాంట్లో, ఇంకో దాంట్లో రేషన్ బియ్యము 2. ఇంకా ఇక్కడ గ్యాస్ పక్కన వచ్చేసరికి గ్రైండర్ అనమాట, దాని పక్కన రైస్ కుక్కరు, బ్యాక్ సైడ్ వచ్చేసరికి నీళ్ళు కాంచుకునే గిన్నె అనమాట. ఇవైతే డైలీ వాడం కదా, అందుకని కింద పెట్టేసుకుంటాను గ్రైండర్, కుక్కరు. ఇంకా వాష్ చేసుకున్న వెజిల్స్ అన్నీ కూడా వేసుకోవడానికి బుట్ట ఇక్కడైతే ఆ ర్యాక్ అయితే దానికి ఇచ్చేసాను అనమాట. ఇలా ప్రతి వస్తువుకి, అది ఇంట్లో కానీ, కిచెన్లో కానీ, హాల్లో కానీ ఎక్కడైనా సరే ప్రతి వస్తువు పెట్టుకోవడానికి దానికంటూ ఒక స్పేస్ ఉండే విధంగా చూసుకోవాలి. లేదు అంటే అది ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాము, మనకి క్లమ్జీగా అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి వాటర్, తాగే వాటర్ పెట్టుకుంటాం. ప్రతిసారి కూడా
వాటర్ ప్యూరిఫైర్ దగ్గర వెళ్ళి నిలబడాలంటే టైం వేస్ట్ కదా, కొన్ని పట్టి పెట్టుకుంటే మనకి టక్కుమని యూస్ చేసుకోవచ్చు. నాకు కిచెన్లోనే ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది కాబట్టి పెద్దగా అటు ఇటు తిరిగే పని కూడా ఉండదన్నమాట. ఏదైనా అవసరం అయినా కూడా టక్కన ఫ్రిడ్జ్ అక్కడే ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ అనమాట. ఇంకోటి పెద్ద కిటికీ అయితే లేదు ఇక్కడ మాత్రం, ఇదొకటి మైనస్ అనమాట, కిటికీ లేకపోవడం. ఓవరాల్గా మరీ కంఫర్ట్గా ఉందని చెప్పను, అలా అని చెప్పి అసలు బాగాలేదని చెప్పను. మీడియంగా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి సరిపోయే విధంగా ఓకే బాగుంది. ఇంకా ఎలా ఉన్నా మనకు నచ్చిన విధంగా మనం క్రియేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. నేనైతే నాకు నచ్చిన విధంగా ఇలా అయితే మార్చుకున్నాను కాబట్టి ప్రజెంట్ ఓకే హ్యాపీ అనమాట. పనులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కంఫర్ట్గా అయితే ఉంది. అదండి ఇవాల్టి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్, టేక్ కేర్.